అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నపిల్లలకు పౌష్టికాహార పదార్థాలను అందిస్తున్నామని ఐసిటిఎస్ కొరిసపాడు ప్రాజెక్టు సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. ప్రాజెక్టు పరిధిలోని అద్దంకి, పంగలూరు, కొరిసపాడు మండలాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పుష్టికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామని తెలిపారు. పంగలూరు మండలంలోని ముప్పవర గ్రామంలో జరిగిన పోషకాహార పక్షోత్సవాల్లో కృష్ణకుమారి పాల్గొని ప్రసంగించారు. రాగులు, జొన్నలు, కొర్రలు, మినుములు మొదలైన పుష్టికరమైన చిరుధాన్యాలతో తయారు చేసిన వంటలు అందిస్తున్నామని తెలిపారు. ఇక ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందని, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణీ స్త్రీలు, కిషోర బాలికలు అంగన్వాడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. 15 రోజుల పాటు జరిగే పోషకాహార వారోత్సవాల్లో 3 మండలాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంగలూరు సెక్టార్ సూపర్వైజర్ జయప్రద, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఆకుకూరలు రొట్టె అలా చేస్తాం. మనం చేసే జాగ్రత్త పాలలో ఆకుకూరలు, మునగాకు పకోడీ, పాలకూర పకోడీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం అన్నమాట. ఆ తర్వాత మిల్లెట్స్, కొర్రలు, రాగులు, సజ్జలు, చిరుధాన్యాలు, మనం సమతులాహారం తీసుకోవాలి. చెప్పాక సూపర్వైజర్ వచ్చిందని అవి తినడమే కాదు, ఎంత తింటున్నాం, ఎంత క్వాంటిటీ తింటున్నాం, రకరకాల నూనెలు కూడా ఒక పామోలి ఆయిల్ వాడకుండా, ఒక కంటెంట్ ఒక వైరస్ వాడకుండా రకరకాల నూనెలు కూడా వాడాలి. ఒకే నూనె మీద ఉండకూడదు. అంటే దానిలో ఉండేటువంటి ఏడీకే విటమిన్స్ అంటారనమాట. ఆ విటమిన్స్ మనకు అందాలి అంటే నూనెల్లో కూడా వేరియేషన్ ఉండాలి. పళ్ళు ఎంత నీళ్ళ ఉన్నాయి, పండ్లు అక్కడ ఎరుపు ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. అన్ని రకాల కలర్స్ఫుల్గా ఉంటాయి అన్నమాట.